నెల 17వ తారీఖున గణేష్ నిమజ్జనం జరగనుంది. ఈ గణేష్ నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీతో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సిద్ధమవుతున్నారు. 71 చోట్ల టెంపరీ పాండ్స్ను కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తుంది. ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం. ఏ జోన్లో ఎన్ని టెంపరీ బేబీ పాండ్స్ కానీ, ఎక్స్కవేషన్ పాండ్స్ కానీ, పోర్టబుల్ పాండ్స్ కానీ ఏర్పాటు చేశారు, పూర్తి స్థాయిలో చెక్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సికింద్రాబాద్ జోన్కి ప్రస్తుతం మనం వచ్చినాం. సికింద్రాబాద్ జోన్లో 6 పోర్టబుల్ పాండ్స్, 3 ఎక్స్కవేషన్ పాండ్స్, 3 బేబీ పాండ్లను ఏర్పాటు చేశారు. మనం ఒకసారి ప్రస్తుతం చూస్తే ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన పోర్టబుల్ పాండ్స్ మనం చూడవచ్చు. ఇది పోర్టబుల్ పాండ్. ఇందులో మొత్తము వాటర్ ఫిల్ చేసి గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. ఇందులో 3 ఫీట్ల వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేసేదానికి అవకాశాన్ని కల్పించారు. అంతకన్నా పెద్ద వినాయకుడు నిమజ్జనం చేయడానికి వీలు కాదు. ఎందుకంటే దీన్ని మొత్తము అంటే లోతు చాలా తక్కువ ఉంది కాబట్టి కేవలం 3 ఫీట్ల వినాయకుడిని మాత్రమే ఇందులో నిమజ్జనం చేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. సో భక్తులు వచ్చి ఈ కట్టెలు మనకు కనబడుతున్నాయి కదా, ఈ కట్టెల బయట నుంచే తమ వినాయకుడిని జిహెచ్ఎంసీ సిబ్బందికి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి నేరుగా ఈ పోర్టబుల్ పాండ్స్లో నిమజ్జనం చేసేయడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళే నిమజ్జనం చేస్తారు. జనాలను ఎవరిని కూడా, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా వస్తారు, లోపలికి తీసుకొని వస్తే మళ్ళీ ఇందులో పడితే ఇబ్బంది. ఇది మొత్తం కూడా కొంచెం మట్టిగా ఉంది కాబట్టి కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బందే అత్యధికంగా ఇవి ఏర్పాటు చేసి నిమజ్జనం చేసేదానికి అవకాశం కల్పించబోతున్నారు. సో ఇట్లాంటి పోర్టబుల్ పాండ్స్ మనం చూడవచ్చు. కొంతమేర విడ్త్ కనబడుతుంది. అయితే ఇక్కడ ఎవరైతే వాళ్ళే సొంతంగా చేయాలనుకుంటున్నారో లేకపోతే ఇట్లా పడేయడానికి ఇష్టపడరో అట్లాంటి వాళ్ళకి సపరేట్గా క్రేన్ కూడా ఏర్పాటు చేసిన ఆ క్రేన్లో పెట్టి కూడా వినాయకుడిని నిమజ్జనం చేయవచ్చు. అంటే అలా ఒకటేసారి ఒక 4-5 వినాయకులను కూడా క్రేన్లో పెట్టి నిమజ్జనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒక పోర్టబుల్ పాండ్ దగ్గర ఒక క్రేన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంకా ముందుకు వెళ్దాం. ఇదే గ్రౌండ్లో ఇంకా 2-3 ఏర్పాటు చేసినారు. అక్కడికి వెళ్ళి అవి ఎన్ని ఫీట్ల వినాయకుడు నిమజ్జనం చేసేదానికి అవకాశం ఉంటుంది, అక్కడ ఏర్పాటు ఎట్లా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే ఎన్టీఆర్ గ్రౌండ్లో కొంత ముందుకు వస్తే ఇంకో పోర్టబుల్ పాండ్ కనబడుతుంది. ఈ పోర్టబుల్ పాండ్స్ కొంత నీట్నెస్ లేకుండా ఉంది. మొత్తం 2 వైపులా కూడా చెత్త చెదారముతో నిండికపోయి ఉంది. తొందరగా చెత్తను క్లియర్ చేస్తున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ పెద్దగా క్లియర్ అవుతున్నట్టయితే ఇక్కడ కనబడతలేదు. సరే, పోర్టబుల్ పాండ్ విషయానికి వస్తే ఇది కూడా ముషిరాబాద్ సర్కిల్లోకే వస్తుంది. ఇక్కడ కూడా మనము గమనిస్తే 3 ఫీట్ల వినాయకుడిని పిఏపి ఐడిల్స్ ఇక్కడ నిమజ్జనం చేయవచ్చు అనేది ఇక్కడ బ్యానర్లు ఏర్పాటు చేశారు. సో ఇటువైపున ఈ పోర్టబుల్ పాండ్ మనం గమనిస్తే ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది, ఇంతకుముందు మనం చూసిన దాని ప్రకారమే ఉంది. సో అన్ని వినాయకులు హుస్సేన్ సాగర్లోకి రాకుండా చూసే విధంగా అధికారులు టెంపరీ పాండ్స్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఇట్లాంటివి పోర్టబుల్ పాండ్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 3-4 ఫీట్ల వినాయకుడిని నిమజ్జనం చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి పోర్టబుల్ పాండ్ దగ్గర ఒక క్రేన్ ఏర్పాటు చేసినట్టున్నారు. సో మొత్తము సికింద్రాబాద్ జోన్లో 12 బేబీ పాండ్స్, ఎక్స్కవేషన్ పాండ్స్, పోర్టబుల్ పాండ్స్, ఈ 3 మొత్తం కలిపి 12 టెంపరీ పాండ్స్ని అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ముషిరాబాద్లో ఈ పోర్టబుల్ పాండ్స్ ఎన్టీఆర్ గ్రౌండ్లో అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఎవరైనా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ వినాయకుల నిమజ్జనం చేసుకోవాలి అంటే ట్యాంక్ బండ్ మీదకి వెళ్తే కొంత ట్రాఫిక్ ఇబ్బంది ఉంది, చాలా సమయం పడుతుంది కరెక్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళి తమ వినాయకుడిని నిమజ్జనం చేసేదానికి. కానీ అందుకని ఇట్లాంటి ప్లేస్లోకి వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి అండ్ పర్యావరణానికి కూడా ఎట్లాంటి హాని చేసిన వాళ్ళు అంటే హాని కలిగించిన వారుగా ఉండరు. సో ఇక్కడ వచ్చి తమ వినాయకుడిని నిమజ్జనం చేసుకోవచ్చు అని అధికారులు కూడా కోరుతున్నారు. ఇంకా వేరే చోటుకి వెళ్దాం. అక్కడ ఎట్లాంటి పాండ్స్ ఉన్నాయి, అధికారులు ఎట్లాంటి పాండ్స్ ఏర్పాటు చేసినారు, అక్కడ ఎన్ని ఫీట్ల వినాయకుడిని నిమజ్జనం చేయవచ్చు అని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనం పోర్టబుల్ పాండ్స్ని చూసినాం. ఇప్పుడు ఎక్స్కవేషన్ పాండ్స్ అంటే గ్రౌండ్లో భూమిని తవ్వి దాని లోపల మొత్తం కవర్ నింపి ఆ కవర్లో వాటర్ నింపుతున్నాం. మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం భూమిని ఎన్టీఆర్ గ్రౌండ్, ఇది ఎగ్జాక్ట్గా ఎన్టీఆర్ గ్రౌండ్ ఇందిరా పార్క్ గేట్ ఎదురుగా ఉన్నటువంటి ఎంట్రన్స్లో నుంచి ఆ గేట్లో నుంచి ఎంట్రీ కావచ్చు. ఇక్కడ గణేష్ నిమజ్జనం చేసేదానికి
అధికారులు అవకాశం కల్పించినారు. సో ఇగో మనం దీన్ని క్లియర్గా ఒకసారి గమనిస్తే ఇది మొత్తం కవరు, మనం ఇది చూడవచ్చు, ఇది మొత్తం కవర్. సో కింద కొంతమేర వాటర్ నింపినారు. ఇది మ్యాక్సిమం ఒక 3 ఫీట్ ఉండొచ్చు మహా అయితే, అంతకన్నా మించి ఎక్కువ ఉండదు లోతు. సో ఈ 3 ఫీట్ ఈ వాటర్లో 3 ఫీట్ల వినాయకులు మాత్రమే నిమజ్జనం చేసేదానికి అధికారులు అవకాశం కల్పించినారు. ఇక్కడ బ్యానర్ కూడా అట్లానే ఏర్పాటు చేసినారు. సో ఇక్కడ కూడా క్రేన్లు మనకు కనబడుతున్నాయి. ఇతల వైపు ఒక క్రేన్ ఉంది, అవతల వైపు కూడా మనకు ఇంకో ఎక్స్కవేషన్ పాండ్ ఉంది. అక్కడ కూడా 3 అడుగుల పిఓపి వినాయకుల విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేస్తారు అని అక్కడ మనం బ్యానర్ గమనించవచ్చు. సో ఇట్లాంటి ఎక్కువ బేబీ పాండ్స్ కానీ, పోర్టబుల్ పాండ్స్ కానీ, ఎక్స్కవేషన్ పాండ్ కానీ ఏర్పాటు చేస్తే ట్యాంక్ బండ్ మీద వచ్చే వాళ్ళ సంఖ్య కొంతలో కొంత అయినా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇందిరా పార్క్ ఎంట్రీ గేట్ ఆపోజిట్లో ఇంకో గేట్ ఎంట్రీ ఉంటుంది. సో ఇతల వైపేమో 2 ఎక్స్కవేషన్ పాండ్స్ ఏర్పాటు చేసినారు, అవతల వైపేమో 2 పోర్టబుల్ పాండ్స్ని ఏర్పాటు చేసినారు. ఇంకా బేబీ పాండ్ దగ్గరికి వెళ్దాం, అక్కడ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, ఎన్ని ఫీట్ల వినాయకుడిని అక్కడ నిమజ్జనం చేయొచ్చు అనేది అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనం ఇప్పుడు ఖైరతాబాద్ జోన్లోని బేబీ పాండ్ చూడడానికి వచ్చినాము. ఇది నెక్లెస్ రోడ్లోనే లేక్ ఫ్రంట్ పార్క్కి ఆనుకొని ఉన్నటువంటి బేబీ పాండ్ ఇది ఖైరతాబాద్ జోన్లోకి వచ్చేటువంటి బేబీ పాండ్. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 27 బేబీ పాండ్స్ని అధికారులు అందుబాటులోకి తీసుకువస్తే అందులో ఈ ఖైరతాబాద్ జోన్కి సంబంధించి నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి బేబీ పాండ్ మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఫ్లెక్సీ మనం గమనిస్తే గణేష్ ఇమ్మర్షన్ పాయింట్, డు నాట్ డంప్ పూజ ఐటమ్స్ ఇన్ బేబీ పాండ్, కమిషనర్ జిహెచ్ఎంసీ పేరుతో ఫ్లెక్సీ ఉంది. సో ఒకసారి మనము లోపలికి వెళ్ళి చూద్దాం. నీ పని ఏంది ఇక్కడ? మొత్తం పొద్దున్న వచ్చినప్పటి నుంచి బొమ్మలు తీయాలి, చెత్త తీయాలి, ఇదంతా సాఫ్ చేయాలి సార్. వస్తున్నాయా వినాయకులు నిమజ్జనంకి? వస్తున్నాయా? వస్తున్నాయి. ఎన్ని ఫీట్ చిన్నవి వస్తున్నాయి, పెద్దవి వస్తున్నాయి? పెద్ద వస్తున్నాయి. 12 ఫీట్లు, 11 ఫీట్లు, 6 ఫీట్లు, 8 ఫీట్లు అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు వినాయకులు వస్తారు, క్రేన్ ద్వారా గణేశులు వేస్తారు, మరి మీరేం చేస్తారు టైంలో? అవన్నీ తీసి మళ్ళీ బయట వేస్తారు. ఇప్పుడు గణేశుడు ఇప్పుడు నిమజ్జనం చేస్తే ఎప్పుడు తీస్తారు, ఎన్ని గంటల తర్వాత తీస్తారు? నైట్ వేస్తే తెల్లారి 12 గంటలకు తీస్తాం. అంటే ఒక 12 గంటలు ఆగుతారు గణేష్ నిమజ్జనం అయిన తర్వాత. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇట్లా మీ వాళ్ళు? 16 మంది ఉన్నారు. 16 మంది ఉన్నారా? ఇప్పుడు మొత్తము ఈ చెత్తని క్లీన్ చేసుకుంటూనే ఉండాలా మీరు? మొత్తము 16 మంది చెత్త గిత్త మొత్తం పువ్వులు అన్ని ఏం లేకుండా సాఫ్ చేస్తాం సార్. బాగా లోతుగుందా లేకపోతే కొన్ని ఉన్నాయి? లోతున్నది. లోతుగుందా? మస్తు లోతున్నది. 11 ఫీట్ల లోతున్నది. ఆ నీళ్ళ కంచి 11 ఫీట్లు. ఇంకో వర్కర్ కూడా ఇక్కడ పని చేస్తున్నాడు. ఎప్పటి నుంచి పని చేస్తున్నావు ఇక్కడ? 5 డేస్ అయింది. 5 డేస్ అయిందా? ఫస్ట్ ఇది ఎట్లుండే ముందు, ఈ నీళ్ళు నింపక ముందు? అంటే వాటర్ క్లీన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాను. ఇంతకు ముందు ఇది నీళ్ళు మొత్తం నింపక ముందు ఎట్లా గలీజ్గా ఉండేనా? గలీజ్గా ఏం లేదు, మంచిగా ఫ్రెష్ ఉండే. మొత్తం నీళ్ళు నింపారా? ట్యాంకర్ తోటే పోతుంది. ట్యాంకర్ తో నీళ్ళు నింపారు. మంచిగా బాగానే ట్యాంకర్లు పట్టినాయా? బాగానే పడతాయి. వస్తున్నాయి వినాయకుల నిమజ్జనం వస్తుందా? మీరు ఇంతగానం పని చేస్తారు కదా, మరి మీకు ఫుడ్ నీళ్ళు అవన్నీ ఎట్లా? మాల్ చూసుకుంటారు. వస్తారా మీ వాళ్ళు? వస్తారా? వస్తారు. ఇస్తారా ఫుడ్? ఇస్తారా? ఇస్తారు. సో ఇట్లాంటి వర్కర్లు ఇంకా రెగ్యులర్గా పని చేస్తూ ఉన్నారు. చెత్త ఉంటేనే పూర్తి స్థాయిలో వాటిని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేస్తున్నారు. మొత్తము ఏ జోన్లో ఎన్ని బేబీ పాండ్స్ ఉన్నాయి అనేది మనము ఒక్కసారి ఆ లెక్క గమనిస్తే పూర్తి స్థాయిలో బేబీ పాండ్స్ వచ్చేసి మొత్తం 27 ఉంటే ఖైరతాబాద్ జోన్లో 2, అందులో ఇదొకటి, నెక్నాంపూర్ దగ్గర ఒక బేబీ పాండ్ని ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్ జోన్లో 5 బేబీ పాండ్లు, చార్మినార్ జోన్లో 2 బేబీ పాండ్లు, షేలింగంపల్లి జోన్లో 8 బేబీ పాండ్లు, కూకట్పల్లి జోన్లో 7 బేబీ పాండ్లు, సికింద్రాబాద్ జోన్లో 3 బేబీ పాండ్లు, ఖైరతాబాద్ జోన్లో 2 బేబీ పాండ్లు, ఇట్లా మొత్తము 27 బేబీ పాండ్స్ని అధికారులు ఏర్పాటు చేశారు. సో ఇందులో మట్టి వినాయకుల నిమజ్జనం జరుగుతుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి వినాయకుల విగ్రహాల నిమజ్జనం కూడా జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము మొదటగా చూసింది ఏమో పోర్టబుల్ పాండ్, దాని తర్వాత ఎక్స్కవేషన్ పాండ్ చూసినాం. ఇది బేబీ పాండ్. ఇంకో చోటుకి వెళ్దాం, అక్కడ బేబీ పాండ్ పరిస్థితి ఎట్లా ఉంది, ఎంత మేర డెవలప్ చేసినారు, వినాయకుల నిమజ్జనం జరుగుతుందా, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖైరతాబాద్ జోన్లోనే గోషమైల్ సర్కిల్కి వచ్చినాము. ఇక్కడ కూడా పోర్టబుల్ పాండ్స్ని
జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేసినారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎంటర్ కాగానే మనకి 2 పోర్టబుల్ పాండ్స్ రైట్ సైడ్లో కనపడతాయి. ఇగో ఇటువైపు ఒకటి అండ్ ఇటువైపు ఒకటి 2 పోర్టబుల్ పాండ్స్ని అధికారులు ఏర్పాటు చేసినారు. ఇక్కడ కూడా 2 క్రేన్లు ఏర్పాటు చేసినారు. సార్ మనం గమనించవచ్చు, ఈ సైజులో ఉన్నటువంటి వినాయకులు మాత్రమే ఇందులో నిమజ్జనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంతకన్నా పెద్ద విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే ఇందులో వాటర్ తక్కువ, ఈ పోర్టబుల్ పాండ్కి సంబంధించిన లోతు కూడా చాలా తక్కువ. కాబట్టి చిన్న చిన్న వినాయకులు 1, 2 మ్యాక్సిమము 2.5, 3 ఫీట్ల వినాయకులు నిమజ్జనం చేయవచ్చు. అవతల వైపు మనం గమనిస్తే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్గా, అంటే ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉన్నా లేకపోతే ఇంకేమైనా ఇబ్బంది అవుతే అక్కడ అధికారులు కానీ సిబ్బంది కానీ వచ్చి భక్తులకి గైడ్ చేస్తారు. సో ఇటువైపున కూడా ఒక పోర్టబుల్ పాండ్ మనకు కనబడుతుంది. రాత్రిపూట ఇబ్బంది కాకుండా ఉండేందుకు లైట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినారు. సో 17వ తారీఖున చాలామంది తమ వినాయకులను హుసేన్ సాగర్లో లేదా సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్లో వినాయకులు నిమజ్జనం చేయడానికే చాలామంది ఆసక్తి చూపుతారు. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు ఉంటే, కొంత హైట్ తక్కువ ఉన్నటువంటి వినాయకులు ఉంటే ఈ పోర్టబుల్ పాండ్స్లో లేదా ఎక్స్కవేషన్ పాండ్లో లేదా బేబీ పాండ్లో నిమజ్జనం చేసుకుంటే కొంత బెటర్, పర్యావరణానికి ఇబ్బంది కలిగించిన వాళ్ళు కాకుండా ఉంటారు అనేది అధికారులు చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి 71 టెంపరీ పాండ్స్ పైన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ బాలుతో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్.